సిద్ధు చిన్నప్పటి నుండి సినిమాల్ని చూస్తూ పెరిగాడు. నటులు నటీమణులను ఆదర్శంగా భావించి వారిలాగే నటించాలని కలలు కనేవాడు. గ్రామీణ ప్రాంతంలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి పెరిగిన సిద్ధుకు సినిమా ఇండస్ట్రీ అంటే అనంతమైన ఆశ్చర్యం. తన కళను నిజం చేసుకోవాలని తపనతో హైదరాబాద్ కు సిద్ధు వచ్చాడు. ఇక్కడ అతనికి కనిపించింది మరో ప్రపంచం. అవకాశాల కోసం ఎంతో మంది యువకులు పోటీ పడుతున్నారు. కొంతమందికి అవకాశం దక్కినా మరికొందరు నిరాశతో వెళ్ళిపోతున్నారు. కష్టాల సముద్రంలో ఈత. సిద్ధు కూడా అలాంటి వాళ్ళలో ఒకడు. అతను ఎన్నో ఆడిషన్లకు వెళ్ళాడు, కానీ ఎక్కడా అవకాశం దక్కలేదు. కొన్నిసార్లు అతనికి చిన్న చిన్న పాత్రలకు పిలిచేవారు, కానీ అతని కళలు మాత్రం పెద్ద పాత్రలే. ఆకలి నిద్ర లేకుండా కష్టపడినా ఫలితం లేకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యాడు. ఒక చిన్న అవకాశం వస్తే చాలు తానేంటో నిరూపించుకుంటానని తెగ ఎదురు చూసేవాడు. ఒకరోజు అతని కోరిక నెరవేరి ఒక చిన్న పాత్ర వచ్చింది. అదేంటో తెలుసా? స్వతంత్ర చిత్రంలో చిన్న పాత్ర. అతను ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ సినిమా చేశాడు. ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. చివరికి చిత్రం విడుదలైంది. అతని పాత్రకి కూడా మంచి ప్రశంసలు వచ్చాయి. చాలా బాగా నటించాడని అందరూ మెచ్చుకున్నారు. మెల్లగా మెల్లగా అతని కెరీర్ ఎదుగుతూ వచ్చింది. ఆ చిత్రం తర్వాత సిద్ధుకు చాలా పాత్రలు వచ్చాయి. అతను చిన్న పాత్రలతో ప్రారంభించి పెద్దగా ఎదుగుతున్నాడు. ధీరే ధీరే బడే రేల్ నిభానా शुरू किया, आज वह एक सफल अभिनेता है. సిద్ధు యొక్క కథ మనకి చాలా పాఠాలు నేర్పుతుంది. అవేంటో తెలుసా? కష్టపడితే విజయం లభిస్తుంది. కళలు కనటం మంచిదే, కానీ కష్టపడకుండా కళలు నిజం కావని. సిద్ధులాగే మనకి కూడా కళలు ఉంటాయి. ఆ కళలను సాకారం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కష్టపడాలి, ఎదురు చూడాలి. సిద్ధు యొక్క కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. అతను తన కెరీర్లో ఎంత ఎత్తుకెదిగినా, ఎంత పైకి వెళ్ళినా తన మూలాలు మరియు తన కష్టాలను మర్చిపోడు. అతను ఇతర యువకులకందరికీ స్ఫూర్తి. ఈ కథ మీకు నచ్చిందా? మీరు కూడా మీ కళలను సాకారం చేసుకోవాలని కోరుకుంటున్నారా? మీరు సిద్ధు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ కథ గురించి మీరేమనుకుంటారో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ ఛానల్. లైక్, షేర్, subscribe. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.